మనుషులను సంపాదించడానికి ప్రయత్నం చేయకండి. ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్పి ఆత్మలను రక్షించడానికి ప్రయత్నించండి. అలా రక్షించే క్రమంలో ఎవరిని మోసగించాల్సిన అవసరం లేదు. ఉన్న విషయాన్ని దాచిపెట్టి వారిని మోసగించి సంపాదించేవి ఆత్మలు కానేరవు. అపోస్తుల బోధను, బైబిల్ బోధను ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా ఖండించి చెప్పడమే బాధ్యతాయుతమైన క్రైస్తవుడి కర్తవ్యం. బోధకులు అయిపోదామని, పాస్టర్లు అయిపోదామని, వేదికలు ఎక్కేద్దామని, మనుషులను కూడగట్టేద్దామని, డబ్బులు సంపాదించేద్దామని, ఎక్కువ మంది వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనే కలలతో వాక్యాన్ని కనుక పక్కదారి పట్టిస్తే దేవుని చేతిలోకి వెళ్ళిపోక తప్పదు. మనం వాక్యాన్ని వదిలేస్తామని, వాక్యాన్ని దారి మళ్లించేస్తామని కాదు. ఈ వాక్యాన్ని పట్టుకొచ్చి దేవుడు మన చేతిలో పెడతా, మన చేతికి అప్పగిస్తా, దీన్ని నిలబెడతామని, మనం దీనిని కాపాడి రాబోయే తరాలకు అందిస్తామని. అంతేగాని మనుషులను సంపాదించుకోవడానికి వాక్యాన్ని వదిలేస్తామని కాదు. మన చేతికిస్తా, మనకు అప్పగిస్తా. మనపై నమ్మకంతో ఇచ్చాడు దేవుడు. సత్యంలో సమాజాన్ని స్థాపించాలి అనే నమ్మకంతో మనం చేస్తామనే నమ్మకంతో దాన్ని మన చేతిలో పెట్టాడు దేవుడు. డబ్బు కొరకు, మనుషులను సంపాదించుకోవడం కొరకు అమ్మేద్దామా? దాన్ని మనం తీసి పక్కన పెట్టేద్దామా? మనుషులను సంపాదించుకోవడానికి ఆ క్రమాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, అగత్యము లేదు.